హాయ్ ప్రేమరాజ్ గారు, హాయ్ సార్. బాగున్నా? బాగున్నాను సార్. ఏం విశేషాలు? ఏమయ్యా మీరందరూ కలిసి మా కేసీఆర్ని దింపేసింది ఏందా మీరు? ప్రజలు దింపేశారు సార్. ప్రజలంటే నువ్వు కూడా ఉడతా సాయం చేసినట్టున్నావు కదా. అంటే ఉడత సాయం ఏం కాదు. ఉమ్, ఇక సహజంగా తెలంగాణ సమాజంలో ఏర్పడ్డ వ్యతిరేకతలో అది కొంత నా దగ్గర కూడా ఉండొచ్చు. వాళ్ళ పాలన మీద ఏర్పడ్డ వ్యతిరేకత. అసలు మీకు ఆయనకి ఎట్లా టచ్ ఎట్లా ఇచ్చాము? అంటే లేదు సార్, అప్పుడు నేను తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా నేను మన పరుచూరి బ్రదర్స్ దగ్గర, తెలుసు కదా, నేను వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా పనిచేసాను. అంతకుముందు ప్రజాశక్తులు జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పరిచయం. ఇక అట్లా వాళ్ళ దగ్గర చేరి వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా సినిమాలు రాసుకుంటున్నాను సార్. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది. నేను మామూలుగా ప్రజా సంఘాలతోటి మూమెంట్లో పార్టిసిపేట్ చేయటం అది చేస్తున్నాను. నాకు వాళ్ళతో పరిచయం కూడా లేదు, వాళ్ళు ఎవరు నాకు తెలియదు అసలు. కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమం నడుపుతున్నాడు, దానికి మిగతా ప్రజలు ప్రజా సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళతో కాదు కానీ నేను ఇటు ప్రజా సంఘాల వైపు ఉండేవాడిని. అట్లా 2008 ఆ ప్రాంతంలో వైఎస్ రాజశేఖర్ పీరియడ్లో వీళ్ళు అప్పటికి 2001లో మొదలుపెట్టిన ఉద్యమంలోంచి కొన్ని తప్పులు జరిగి అప్పుడు బై ఎలక్షన్ జరిగితే దాంట్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. అదే అదనుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళని మొత్తం లాగేయటం అందరికీ తెలుసు. పార్టీ కూడా వీక్ అయింది, ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు కొంత తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని వసూలు చేయటం, కొంత ఉద్యమాన్ని సొమ్ము చేసుకుంటారనే అది ప్రజల్లో కొంత ఏర్పడ్డది సార్. ఏర్పడ్డ తర్వాత వాళ్ళ మీద విమర్శల దాడి ఒక రకంగా చాలా విపరీతంగా వస్తూ ఉంది. అంటే ముప్పేట దాడి అనుకోవచ్చు. ఒక రకంగా వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అవుతున్న సందర్భం అది. అంటే దానివల్ల ఉద్యమానికి ఎఫెక్ట్ రకంగా అయింది అప్పుడు. అంటే దాని ముందుగా అది ఒక రాజకీయ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో అది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనే దాన్ని పెట్టి మూమెంట్ నడుపుతూ ఉంటే నాకేమనిపించిందంటే కేసీఆర్ పార్టీకైనా కేసీఆర్కైనా దెబ్బ తగిలితే అది ఉద్యమానికి దెబ్బ అని చెప్పేసి నాకు అనిపించింది సార్. ఒక అవుట్సైడర్గా, ఒక తెలంగాణను కోరుకునే వ్యక్తిగా నాకు అనిపించి ఏం చేయాలి, సరే ఏదన్నా నా అభిప్రాయం చెప్పుదాం, ఎట్లా నలుగురు కన్వే చేయడానికి, లేదా అవసరమే అది, అంటే ఉద్యమంలో తప్పులు జరుగుతాయి వాటిని సరిదిద్దుకొని ముందుకు పోవాలి తప్పితే మొత్తమే దాన్ని లక్ష్యం దెబ్బతింటాడు చేయొద్దనే ఉద్దేశంతో నాకు అనిపించింది. నేను పత్రికో వ్యాసం రాద్దామని చెప్పి స్టార్ట్ చేశాను సార్. రాసి రాస్తూ ఉంటే అది ఇట్లా ఎలాబరేట్ అయిపోయి దాదాపు 16 పేజీల అయింది సార్. అయినప్పుడు అంత పెద్దది ఎవరు వేస్తారని చెప్పి నేనే ఒక చిన్న బుక్లెట్ వేసి నేనే ప్రింట్ చేసి ఏదో మీటింగ్ జరుగుతుంటే అక్కడ పెట్టేశాను సార్. ఒకటే రోజుకు 1000 కాపీలు పెడితే ఒకటే రోజు అయిపోయినాయి సార్ అవన్నీ. అంటే అసలు నేను అది రాస్తున్నప్పుడు, నేను అంతకుముందు జర్నలిస్ట్గా పనిచేసిన ప్రజాశక్తిలో నేను రాస్తున్నప్పుడు ఒక మిత్రుడు అయితే అన్నాడా, ఈ లాంగ్వేజ్లో అసలు ఎవరు రాయారు ఇట్లా అని అన్నాడు. నాకు వచ్చిన లాంగ్వేజ్ అదయ్యా. అంటే నాకు సినిమాలు రాయటం అలవాటుతోటి క్రిస్పీ చేయటం, నాది క్రిస్పీగా రాయటం అనేది అలవాటు. అట్లా రాశాను సార్. అంటే అది వాస్తవంగా రాస్తే 200 పేజీల పుస్తకం అయ్యేదాన్ని, చిన్నగా రాయాను. అది కొంచెం జనానికి బాగా ఎక్కింది సూటిగా మనం రాసే విధానం వల్ల. రెండో రోజే రీప్రింట్కి ఇచ్చాను. అయిన తర్వాత అది కూడా ఒక 2-3 రోజులలో అమ్ముడుపోయింది. అప్పుడు కేటీఆర్ఏ దాంట్లో నా నంబర్ ఉంటే నాకు తీసుకొని నాకు ఫోన్ చేసి, అన్నా నేను ఒకసారి మిమ్మల్ని కలవాలి, మీరు ఒకసారి కలుస్తారా అని అంటే, అప్పుడు నేను వాళ్ళ ఆఫీస్కి దగ్గరే ఉండేవాడిని. వెళ్ళాను సార్. వెళ్తే పోయి కూర్చోబెట్టి మాట్లాడి చాలా బాగుంది విశ్లేషణ, చాలా బాగుంది అన్న, అసలు మీరు ఏం చేస్తారు అది ఇది అని మాట్లాడి తీసుకెళ్ళి కేసీఆర్ గారికి పరిచయం చేశాడు. పరిచయం చేసి ఆయన కూడా అప్రిషియేట్ చేశాడు. అంటే అప్పుడు వాళ్ళు కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న వాటికి వాళ్ళ తరఫున నేను సమాధానాలు చెప్పాను సార్. అంటే వాళ్ళకు కూడా ఏం చెప్పాలి అని కంప్లీట్ డిఫెన్స్లో పడిపోయి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళ తరఫున నిలబడ్డట్టుగా నేను ఓ రకంగా ఇట్లా చెప్పుకోవచ్చు సమాధానం, ఇంకా మీకు ఆ స్కోప్ ఉంది, మీరు ఇంక ముందుకు పోవటానికి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదనే దాంట్లో విమర్శలు కూడా ఉన్నాయి సార్. కంప్లీట్గా వాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపుతూనే వాటి నుంచి ఎట్లా బయటపడాలని నాకు తోచిన సలహా రూపంలో నేను దాంట్లో రాశాను సార్. అది వాళ్ళకి నచ్చింది, చాలామందికి కూడా నచ్చింది. అంటే నేను చాలామంది కూడా దాన్ని నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు తర్వాత, ఆ బుక్స్ చదివిన వాళ్ళు బాగా ఉందని చెప్పి. ఉద్యమాన్ని కాపాడుకునే క్రమంలో నిజమే మీరు చెప్పేది అన్నట్టుగా సరే ఎంతో కొంత నేను అనుకున్నది కన్వే చేయగలిగాను. అట్లా కేసీఆర్ తోటి పరిచయం చేసినాక ఆయన మాతో కలిసి పనిచేయాలి, నువ్వు ఏం చేస్తావు అది దాని వివరాలు అడిగి మాతో కలిసి పనిచేయాలని అన్నాడు సార్. ఇంకా అప్పటి నుంచి వాళ్ళతో నా ప్రయాణం మొదలైంది. ఈ పుస్తకం చదివినాక కేసీఆర్ గారు
జయశంకర్ గారిని మన కోదండరామ్ గారిని కలుపుకున్నారా? అంతకు ముందు నుంచే కలిపి ఉన్నారు వాళ్ళని? అంతకు ముందు నుంచి వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు సార్. కోదండరామ్ గారే అప్పుడు చైర్మన్ ఉండేనా? అప్పటికే లేదు. లేదు సార్, తర్వాత అయ్యాడు. తర్వాత ఆయన అప్పటికి లేదు సార్, తర్వాత అయ్యాడు. తర్వాత జేఏసీ ఫామ్ చేయటం తర్వాత అయ్యింది. ఫామ్ అయింది. అయితే ఇంకొకటి ఏంటంటే, నేను దీని మీద బుక్ రాయటం కానీ, అంటే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టాడని చెప్పేసి నేను దీంట్లోకి రాలేదు సార్. అవును. నేను కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమం మళ్ళీ విడత తెలంగాణ ఉద్యమం లేనప్పుడు, అసలు కేసీఆర్ అనే వ్యక్తి దీంట్లోకి రానప్పుడే నేను వరంగల్లో జయశంకర్ సార్ తోటి కలిసి ఆ మీటింగ్లో నేను పార్టిసిపేట్ చేశాను. అప్పుడు కాలేజీ నారాయణరావు ఆయన ఉన్నప్పుడు ఆయనతో కలిసి వాళ్ళతో మీటింగుల్లో నేను వెళ్ళేవాడిని సార్. నేను అప్పటి నుంచి నాకు తెలంగాణ వాదం మీద నాకు ఒక అభిప్రాయం ఉంది. నాకు తెలంగాణ రావాలనే దాని మీద నేను వాళ్ళతోటే కలిసి పనిచేశాను సార్. జయశంకర్ గారు ముందు మొదలెట్టారు కదా, ఆయన ఎందుకు చేయలేదు? కేసీఆర్ చేసేదాకా ఎందుకు ఆగారు ఆయన? అంటే ఆయన ఒక ఇంటలెక్చువల్, అతను ఆ రకంగానే ఆలోచించాడు సార్. ఆయనకు పొలిటికల్గా వెళ్ళాలని కానీ రాజకీయాలు చేయాలనే అభిప్రాయం ఆయనకు లేకుండా రాలేకపోయాడు. అంటే ఆయన ఎప్పుడు చెప్పేవాడు సార్. ఆయన చెప్పింది వాస్తవం. ఎందుకంటే రాజకీయాలు వేరు, ఇది వెనక నుంచి మద్దతు ఇవ్వటం వేరు, రాజకీయాలు చేయటం వేరు. దానికి సపరేట్ మైండ్ సెట్ ఉండాలి. రాజకీయాలు చేయాలంటే అందరితో సాధ్యం కాదు అది. అందుకని చెప్పి ఆయన కేసీఆర్ ఎన్ని తప్పులు చేసినా కానీ ఆయన క్షమించి, లేదంటే ఆయనతో కలిసి నడిచింది అందుకే సార్. ఇది అందరికీ సాధ్యం కాదు. లాబింగ్ కానీ పాలిటిక్స్ కానీ చేయటం అనేది అందరికీ సాధ్యం కాదు. దానికి సమర్థుడు కేసీఆర్ అని చెప్పేసి ఆయన భావించే సపోర్ట్ చేశాడు. ఆయన తప్పులు తెలియక కాదు సార్, ఆయన చేసే తప్పులు కొన్ని చేసినా కానీ అంతకంటే సమర్థుని కోసం చాలా కాలం డిస్కషన్స్ వస్తే ఆయన ఇంకెవరిని చూపించండి, మనం వాళ్ళెంట పోదామని చెప్పేసి కూడా ఆయన చాలా సందర్భాలలో అన్నది ఉన్నది సార్. అంతకంటే ఇతను తప్పులు చేస్తున్నాడు, మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, మీరు అన్నీ తెలిసి అని చెప్పి చాలామంది ఆయన్ని కూడా క్వశ్చన్ చేశారు సార్. అన్నప్పుడు ఆయన ఒకటే చెప్పాడు, అంతకంటే సమర్థుని చూపించండి, ఆయన పోదాం. మనం రాజకీయాలు చేయలేము, రాజకీయాలు చేయగలిగే వ్యక్తి ఒకరు కావాలి, అది నిజాయితీగా చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి, వెళ్దామన్నాడు. ఆప్షన్ లేదు సార్. కోదండరామ్ గారిని ఎందుకు ఆప్షన్ అనుకోలేదు? ఆయన కూడా సేమ్, ఆయన సాఫ్ట్. జయశంకర్ సార్తో పోలిస్తే ఆయన కూడా కుడి ఎడమంగా రాజకీయాలు చేసే మనస్తత్వం ఇద్దరిది కాదు సార్. అంటే తర్వాత ఆయన రాజకీయ పార్టీ పెట్టినప్పుడు నేనైతే వ్యక్తిగతంగా నేను కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకున్నాను సార్. ఈయన రాజకీయాలు ఎట్లా చేయగలుగుతాడు, ఆ మైండ్ సెట్ కాదు కదా అని చెప్పేసి. వీళ్ళంతా కొంత లెఫ్ట్ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు సార్. అది లెఫ్ట్ భావజాలం అంటే క్వశ్చన్ చేసే అదే ఉంటుంది తప్పితే దాని రంగంలో రాజకీయం చేసే అది సహజంగా ఉండదు సార్. అది ఇప్పుడున్న పాలిటిక్స్, వాళ్ళ రాజకీయాలు వేరు కావచ్చు. ఇప్పుడున్న పాలిటిక్స్, ఈ బూర్జా పాలిటిక్స్ చేసే ఆ మైండ్ సెట్ వాళ్ళకు ఉండదు సార్. మరి ఇంత చేసినా ఉద్యమం చేశారు మీరు, ఉద్యమం కేసీఆర్ ఎంబడి ఉన్నారు. ఒకసారి సెపరేట్ అయినాక మళ్ళీ ఎందుకు దూరం అయిపోయారు మీరు? అంటే నేను ఆ ఉద్యమం చేసే క్రమంలో చాలా కాలం, ఒక 4-5 ఏళ్ళు వాళ్ళతో ట్రావెల్ చేసినాక సార్, నేను సహజంగా మీకు తెలుసు, నేను సినిమా రంగంలో ఒక రైటర్గా నిలదొక్కోవాలనేది నాది. మధ్యలో వచ్చింది తెలంగాణ ఉద్యమం. దాంట్లో నేను ఉండలేక ఓ రకంగా ఎమోషనల్ అయి నేను అటువైపు వెళ్ళాను తప్పితే నాకు సినిమా రంగమే నా వృత్తి వ్యాపకం అని చెప్పేసి అనుకున్నాను సార్. వాళ్ళతో చేసే క్రమంలో ఆయన టీన్యూస్ ఛానల్ పెట్టడం, దాంట్లో కూడా నేను యాక్టివ్గానే పనిచేసి ఆయన ఫోర్స్ చేయడంతో దాంట్లో క్రియేటివ్ హెడ్గా, ప్రోగ్రామింగ్ హెడ్గా కూడా నేను చేసిన తర్వాత మళ్ళీ నాకు సినిమా అవకాశాలు వచ్చినాక 2011లో ఆయన చెప్పి దాంట్లో నుంచి బయటపడ్డాను సార్. వచ్చి ఇక వరుసగా నా సినిమాలేవో నేను చేసుకుంటున్నాను. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను సీరియస్గా నా సినిమాలు చేసుకున్నాను సార్. తర్వాత తెలంగాణ వచ్చింది, వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓకే సంతోషం, తెలంగాణ వచ్చినందుకు సంతోషం. సరే, ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు తెలంగాణ ఎందుకోసం కొట్లాడినాం అనేది వాళ్ళకు కూడా తెలుసు కనుక కొంత వాళ్ళు మంచి పనే చేస్తారేమో, బాగానే పాలన బాగుంటుందేమో అనే ఉద్దేశంతో సరే ఓకే, నా జాబ్ అయిపోయింది అనుకున్నాను సార్. నా పని అయిపోయింది, నా జాబ్ అయిపోయింది అన్నట్టుగా నేను సైలెంట్గా నా పని నేను చేసుకుంటున్నాను సార్. అందుకని వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానీ నాకు అవసరం లేదనుకున్నాను. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు పిలవలేదు? పిలవటం అంటూ ఏం జరగదు సార్. ఈ రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే, ఉద్యమంలో అందరి అవసరం ఉంటుంది. పరిపాలన అనేది చేతికొచ్చినప్పుడు, అధికారం చేతికొచ్చినప్పుడు వాళ్ళ ఎంతమంది వెళ్ళిపోతే అంత మంచిది అనుకుంటారు. ఓ రకంగా ఏంటంటే, ఉద్యమంలో ఉన్న వాళ్ళు సహజంగా దగ్గర ఉండొద్దని కూడా అనుకున్నారేమో వాళ్ళు. ఎందుకంటే ఉంటే వీళ్ళు ఉద్యమంలో మనమే నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి రకరకాలుగా అనుకున్నాం. ఈ సెక్షన్ దగ్గర ఉంటే ఊరికే ఇదే నసపెడతారని కూడా వాళ్ళు అనుకోవచ్చు సార్. అది కాకుండా వీటి గురించి మాట్లాడిన వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి అనుకున్నారని తర్వాత అర్థమైంది. ఒక్క నిమిషం రాజకీయం పక్క పెట్టి సినిమాకి వద్దాం. ఇప్పుడు
మీరు ఈ రాజకీయాల్లోకి రాకముందే చార్మిత సినిమా చేశారేంటి అది? నగరం నిద్రపోతుంది. నగరం నిద్రపోతుంది. జగపతి బాబు గారు ప్రోగ్రెసివ్ సినిమా ఒకటి తీశారు. అవును సార్. ఆ తర్వాత ఈ ఉద్యమం వచ్చినాక ఈ తెలంగాణ స్లాంగ్ని పెట్టుకొని తెలంగాణ యాస మీద ఇవాళ తెలంగాణ యాస పాపులర్ అయిపోయింది కమర్షియల్ సినిమాకి కూడా. మీరు అలాంటి మంచి కమర్షియల్ రేంజ్లోకి వెళ్లకుండా మళ్ళీ 2-3 సినిమాలు తీసి దెబ్బతింటాం ఎందుకు చేశారు మీరు? వాళ్ళకి తెలిసిన టెక్నాలజీ మీకు అందరికంటే మీరే సీనియర్ ఉన్నోళ్ళలో. అవును సార్. అవును సార్. మరి మీకు అంత విజ్ఞానం లేకపోయిందా, లేకపోతే చేయొద్దు అనుకున్నారా? అంటే ఇక్కడ ఒకసారి అంటే తర్వాత ఏంటంటే ఏం చేస్తున్నానంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నట్టుగా నేను పరుచూరి బ్రదర్స్ దగ్గర నేను రైటర్గా పనిచేసినప్పుడు సార్ అన్ని పెద్ద సినిమాలు అన్ని కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ సార్ నేను వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా చేసినాయి. మరి అన్నీ చేసి నా సినిమాలు ఫ్లాప్ చేసుకున్నాను నేను. అంటే మంచి పేరు వచ్చింది సార్, మంచి పేరు నిద్రపోయింది లాంటి సినిమా చేసినప్పుడు ఏంటంటే ఒక ఆలోచన ఉంది, ఒక ఇది ఉంది కాబట్టి మీరు దానికి వెళ్ళారు. సో అటువంటిదే ఇంక ఇప్పుడు మీరు కొంచెం స్టైల్ మార్చుకుని టీ కృష్ణ గారి లెవెల్లోకి వెళ్తే మీకు ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ పెట్టుకుని అంటే మీరు కూడా పెద్ద ఇవాళ టాప్ డైరెక్టర్స్లో ఒకళ్ళుగా ఉండేవారు కదా. డెఫినెట్గా అనుకుంటున్న తర్వాత నేను కూడా రియలైజ్ అయ్యాను సార్. అంటే నేను కొంచెం దాన్ని సరైన విధంగా నేను వచ్చిన అవకాశాలు కానీ వాటిని సరైన విధంగా ఉపయోగించుకోలేకపోయానని చెప్పేసి నాకు కూడా అనిపించింది తర్వాత. అంటే ఒకటి సార్ ఏంటంటే నేను అటు పూర్తి కమర్షియల్ లైన్లోకి వెళ్ళలేదు, ఇటు కంప్లీట్గా మీరు అన్నట్టు ఈ పద్ధతిలోకి వెళ్ళలేదు, మధ్యలో వయా మీడియాకి వెళ్ళాను సార్. దానివల్ల అది అనుకున్న రిజల్ట్ రాలేదు సార్. అంటే అది మెయిన్ కమర్షియల్ లైన్లో వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే సార్, నేను రైటర్గా ఉన్నప్పుడు మనకు పరిమితమైన స్వేచ్ఛ ఉంటుంది, మీకు తెలుసు. అంటే వాళ్ళు చెప్పింది మనం రాయాలి, దాన్ని ఎంత వీలైతే అంత బెటర్గా చేయాలి తప్పితే మనకు పూర్తిగా మనం స్వేచ్ఛ తీసుకొని చేయడానికి ఉండదు, ఇష్టారాజ్యంగా మార్చడానికి ఉండదు. డైరెక్షన్ అనేసరికి ఒక ఫ్రీడమ్ వచ్చి మనకు ఒక స్వేచ్ఛ వచ్చినట్టు అయ్యి ఇక మనకు లోపల ఉన్న నక్సలైట్ బయటకు వచ్చేసాడు. నేను చదువుకునే రోజుల్లో 7th ఇయర్ మరి అవి కూడా చేయలేదు కదా, డైరెక్టర్లందరినీ పెట్టి ఒక సినిమా చేసి అదేమో మామూలు సినిమానే కదా. దీంట్లో ఫస్ట్ సినిమా రాజకీయాలు, పొలిటికల్ కరప్షన్ సార్. పొలిటికల్ కరప్షన్ ఏంటంటే మొత్తం ఈ సినిమాతో మొత్తం దేశం మారిపోవాలనే రేంజ్లో ఇక లోపల ఉన్న భావాలన్నీ దాంట్లో పెట్టేశాను సార్. దాంట్లో అంటే నా తర్వాత నేను రివ్యూ చేసుకుంటే ప్రతి సీన్ బాగుంటుంది, మంచి మెసేజ్ ఉంటుంది. అంటే దాని బ్యాడ్ సినిమా అని ఇప్పటికీ ఎవరు అనరు, మంచి సినిమా అంటారు. మంచి అప్రిషియేషన్ వచ్చింది కానీ కమర్షియల్ అంత సక్సెస్ కాలేదు, ప్రజల్లోకి అంత బాగా వెళ్ళలేదు సార్. అది తర్వాత ఏంటంటే మనకు తెలుసు ఒకటి తీస్తే అట్లాంటివే వస్తాయి, తర్వాత మళ్ళీ ఒకటి అట్లాంటి సినిమానే యండమూరి గారి నవల ఏదో తీసుకొని మళ్ళీ స్త్రీల సమస్యల మీద మళ్ళీ ఒకటి తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఏమొచ్చింది, ఈయన ఇలాంటి సినిమాలు తీస్తాడని మళ్ళీ శరణంగా వచ్చాము, రిజర్వేషన్ల మీద తీయమని ఒకరు వచ్చారు. అనుకోకుండా అట్లా లైన్ పడింది, అవే తీసుకుంటూ వెళ్ళిపోయాను సార్. విత్ ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ మేక్ ఒక కొత్త కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేయొచ్చు కదా ఇప్పటికైనా, కానీ ఎందుకు మళ్ళీ అటు ఇటు తిరుగుతున్నారు మీరు? ఇప్పుడు తప్పకుండా నేను అదే పనిలో ఉన్నాను సార్. ఇప్పుడు వచ్చే సినిమాలు వాటిలో అది కనపడుతుంది. డెఫినెట్గా రాజుని చూస్తాం, కంప్లీట్గా వేరే సినిమాలు చేస్తాను సార్. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ చేసేటప్పటికి టైం లేదు, నేను ఇస్తాను కానీ లెవెల్కి రావాలి మరి సార్. మీ ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్స్ ఉంటే చేస్తాను సార్. రావాలి. ఇప్పుడు టాలెంట్ ఉండి ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలా, వేస్ట్ చేసుకోకూడదు కదా. అది కొంత ఉంది సార్ అంటే మంచి ఆలోచనలు ఉన్నాయి, టాలెంట్ ఉంది, అన్నీ ఉండి మంచి పెన్ ఉంది చేతిలో, అన్నీ ఉండి కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేయటంలో నేను కొంత తడబడ్డాను, అది వాస్తవం సార్. నేను కూడా ఒప్పుకుంటాను అది. ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈయన 10 సంవత్సరాలు చేశాడు కేసీఆర్ గారు. అంటే మాలాంటి వాళ్ళకి చూస్తుంటే మంచి రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, నీళ్ళు వస్తున్నాయి, ఫుల్ వాటర్ లేని తెలంగాణకు వాటర్ ఇచ్చాడు, పవర్ తెచ్చాడు, 100% పవర్ తెచ్చాడు, ఏదో రోడ్లన్నీ బాగానే చేశాడు. డెవలప్మెంట్ వరకు మా కళ్ళకు బాగానే కనపడుతుంది. మీరు ఎందుకు బాగా అపోజ్ చేశారు ఆయన్ని? అంటే ఆయన ఏమనుకున్నాడంటే సార్, బేసిక్ నీడ్స్ ఇస్తే ప్రజలు మాట్లాడరు. వాళ్ళకి ఏంటంటే కరెంటు కావాలి, మా సిటీలో మెయిన్గా ఇంటర్నెట్ కావాలి, రోడ్లు కావాలి, రైతులకు కొన్ని నీళ్లు కావాలి. కొన్నిటిని బేసిక్ నీడ్స్ ఇచ్చేస్తే దాని వెనకాల ఏం చేసినా చెల్లిపోద్ది అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అంటే ఇక్కడ వచ్చిన ప్రధానమైన వ్యతిరేకత వాళ్ళ అవినీతి సార్. అంటే ఇతను పెన్షన్లు ఇచ్చాడు, కొన్ని నీళ్ళు ఇచ్చాడు, ఆ నీళ్ళు ఇచ్చే మాటన
అసలు అంతులేని అవినీతికి పాల్పడ్డాడు సార్. అది దాని మీద సార్. అంటే మాలాంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులుగా మాకు అబ్జెక్షను అంటే నువ్వు దాన్ని కొంతమంది జనరల్గా పాలకులు అవినీతి కొంత చేస్తారు, ప్రజలు కూడా కొంత మార్జిన్ ఇస్తారు సార్. కొంత మార్జిన్ వరకు తిన్నా కానీ ఓర్చుకుంటారు, క్షమించేస్తారు సార్. వీళ్ళు ఎట్లా తయారయ్యారంటే అది ప్రాజెక్టులు కట్టి కమిషన్లు తీసుకుంటారు సార్. జనరల్గా వీళ్ళు కమిషన్ల కోసం ప్రాజెక్టులు డిజైన్ చేశారు. దాన్ని తెలంగాణ సమాజం ఓర్చుకోలేకపోయింది. ముఖ్యంగా ప్రజలు కొంతవరకు వాళ్ళు ఫస్ట్ టర్మ్ వచ్చినాక వీళ్ళు పెట్టిన ఈ పాలసీల వల్ల కొంత ప్రజల్లోకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇవన్నీ ఈ పథకాల వల్ల, పెన్షన్లు వీటన్నిటి వల్ల కొంత మేరకు గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు కొంత సాటిస్ఫై అయ్యారు. ఈ రైతు బంధు ఒకటి, తర్వాత తీసుకొచ్చిన దళిత బంధు ఒకటి, నేరుగా డబ్బులు ఇవ్వటం కొంతవరకు సాటిస్ఫై అయ్యారు. కానీ రెండో టర్మ్ వచ్చేసరికి సార్ ఈ దళిత బంధు అనేది రెండో టర్మ్లో వచ్చింది. అయితే రెండో టర్మ్ వచ్చేసరికి అసలు ఇంకా వాళ్ళు చెలరేగిపోయారు సార్. అంటే ఇప్పుడు మనం కాళేశ్వరం నీళ్ళ కోసం తెలంగాణ సస్యశ్యామలం చేయడం కోసం ప్రపంచంలో లేని ప్రాజెక్టు కాళేశ్వరాన్ని నేను నా రక్తం శ్రమించి నా రక్తం ధారపోసి చేశానన్న రేంజ్లో ఆయన చెప్పి అది డిజైన్ చేశాడు. దాని నుంచి వాళ్ళు అనుకున్నంత నీళ్ళు కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు సార్. ఇప్పుడు ఇన్ని లక్షల ఎకరాలకు ఇస్తాం, అన్ని లక్షల ఎకరాలకు ఇస్తామన్న ఊదరగొట్టారు తప్పితే ఇంకా కాలువలే కొన్ని చోట్ల తవ్వలేదు. ఇప్పుడు దాంట్లో అంచనాలు విపరీతంగా పెంచేశారు. దాదాపు 30 లక్షల కోట్లు, 35 లక్షల కోట్ల నుంచి 80 లక్షల కోట్లు దాటింది. ఇంకా ఇప్పుడు లెక్కలు తీస్తే 1 లక్ష కోట్లు కూడా దాటిపోతా ఉంది సార్. అంటే దాంట్లో ఎందుకు డిజైన్లు మార్చాల్సి వచ్చింది అంటే ఒక దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ ఇంకో దగ్గరికి తిప్పి కట్టడం, ఎత్తిపోయటం మీద దీంట్లో బోల్డ్ అంత అవినీతి జరగటం వల్ల నీళ్ళు ఎత్తిపోయటం కాదు డబ్బులు ఎత్తిపోయటం అనే కార్యక్రమంగా మారటంతో రెండోసారికి ఒక్కొక్కటి అట్లా ప్రతి చోట వీళ్ళు చేసిన అవినీతి బయటికి రావటం వల్ల రెండోసారి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది సార్. ప్రజల దాకా వెళ్తుంది ఇది. ఇప్పుడు మీరు అన్నారు సార్, అంటే సిటీల్లో మెయిన్గా మనకు వచ్చిన రిజల్ట్ చూసినాం. సిటీలో ఎక్కువ సీట్లు ఇచ్చారు, పల్లెటూళ్ళలో ఓడగొట్టారు. వాస్తవంగా నేనేమనుకున్నానంటే నేను కూడా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా, తెలంగాణ వాడిగా అసలు రెండోసారి వీళ్ళకి అధికారంలోకి వచ్చినాక అసలు ఇంత చైతన్యం ఉన్న ప్రాంతం ఎందుకు వీళ్ళని భరిస్తున్నారు, ఉద్యోగాలు సరిగా ఇవ్వలేదు, అసలు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఏంటి సార్ అంటే మేము సంపద సృష్టించామని చెప్పేసి ఉదరగొట్టారు. సంపదనంటే ఇప్పుడు కరెంటు తీసుకొచ్చారు సార్, 24 గంటలు కరెంట్ ఇచ్చారు, నిరంతరంగా కరెంట్ ఇచ్చారు సార్. కానీ కరెంటు బకాయిలు కూడా 80,000 కోట్లు ఇంకా బకాయి ఉన్నదంటే మొత్తం ప్రతి దాంట్లో బకాయిలు పెట్టి తెచ్చి ఈ క్రియేట్ చేసిన సంపద ఏం చేశారు అంటే తర్వాత వీళ్ళు అనుకోవాల్సి వచ్చిందంటే వీళ్ళు దాంట్లో అవినీతికి పాల్పడ్డట్టే లెక్క. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏం చేశారు, ఇప్పుడు తెచ్చే అప్పులు ఏం చేశారు, అప్పులు విపరీతమైన అప్పులు, ఆదాయం ఏమైంది, తెచ్చిన అప్పులు ఏమైంది. ఇప్పుడు సంపద పెంచితే నీకు అప్పులు ఉండకూడదు, నీకు కరెంటు నిరంతరాయంగా ఇచ్చారు కనీసం దానికి బకాయిలు ఉండకూడదు, అన్ని బకాయిలు పెట్టినావు మళ్ళీ అప్పులు తెచ్చినావు, మరి తెచ్చిన అప్పులు ఎక్కడికి పోయినాయి అనే క్వశ్చన్ సహజంగా వచ్చింది సార్. రెండోసారికి తెలంగాణ సమాజం కొంచెం ఆలోచించడం మొదలుపెట్టింది. తెలంగాణలో ఉన్న బుద్ధిజీవులు కూడా కొంత దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయారు. మెయిన్గా వాళ్ళు అనుకున్నట్టుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాని కంప్లీట్గా వీళ్ళు చేతిలో పెట్టుకున్నా కానీ వాళ్ళు అనుకున్నట్టు కొంత యూట్యూబ్ ఛానల్ అంటే ఈ సోషల్ మీడియా పాత్ర కూడా ప్రధానంగా జనంలోకి తీసుకుపోయింది సార్. అంటే గ్రామీణ ప్రాంత ప్రజలే చైతన్యంగా ఉన్నారు తెలంగాణలో అనేది నేను కూడా రియలైజ్ అయ్యాను సార్. ఈ పట్టణాల్లో ఏంటంటే మనకి ఇంటర్నెట్ కరెంట్ ఉంటే చాలనే రీతిగా ఉంటుంది. అంటే అది మొదటి నుంచి ఉన్నారు కదా. ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం తీసుకోండి, ఉద్యమం అయిపోయిన 2014 ఎలక్షన్ తీసుకుంటే మీకు సిటీలో మీకు ఎప్పుడు మొదటి నుంచి కూడా అంత రెస్పాన్స్ లేదు. తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా లేదు. ఈవెన్ 2014 ఎలక్షన్లో తెలుగుదేశం గెలిచింది ఎక్కువ సీట్లు. ఇక్కడ మొన్న ఎలక్షన్ 23లో బీఆర్ఎస్ గెలిచింది. అవును సార్. అగెనెస్ట్ రాలేదు అప్పుడు బీఆర్ఎస్లోకి. వీళ్ళు 2019లో వీళ్ళు షిఫ్ట్ అయ్యారు. అవును సార్. తెలుగుదేశంలో ఉన్న వాళ్ళంతా ఇటు షిఫ్ట్ అయ్యారు. వాళ్ళు ఇంకా అక్కడే స్టిక్ అయ్యారు. ప్రాబ్లీ నెక్స్ట్ ఎలక్షన్కి వీళ్ళు మారేటప్పటికి మరి వాళ్ళు ఏం మారుతారో తెలుసు చూడాలి. అవును సార్. అంటే నెక్స్ట్ ఎలక్షన్కి అంటే సిటీలో కొంత నేను అనుకునేది ఏంటంటే సార్, ఇక్కడ బీఆర్ఎస్ వస్తుందని భావించారు అనుకుంటాను నేను. వస్తుంది అనుకున్నారు, అనుకొని ఉంటారు. మెయిన్గా ఈ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ఓటర్లుగా మారిన వాళ్ళు కూడా కొంత ఎందుకు వచ్చిన ఇబ్బంది అని కూడా నేను ఓట్లు వేసిండ్రని కూడా ఒక సెక్షన్ నేను అనుకుంటున్నాను సార్. అంటే వీళ్ళు ఏదైనా చేయగలిగే స్థితికి వచ్చింది సార్. వాళ్ళు అధికారం వచ్చినాక అప్పుడు కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఛాలెంజ్ చేశారు కదా, వీడిని ఓడగొడతాం మేము, మా చంద్రబాబుని అది చేశారు ఛాలెంజ్ చేసి మరి వాళ్ళు ఓట్లు వేయలేదా, చేశారు.
అంటే వీళ్ళు ఇబ్బంది పెడతారని వేసిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. కొంత ఇబ్బంది పెడతారు నేసిన వాళ్ళు ఉన్నారు, వేయని వాళ్ళు ఉన్నారు. వేసిన వాళ్ళు వేయని వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది ఎందుకు వచ్చిన గొడవ అని వేసిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెడతారని వేసిన వాళ్ళు ఉన్నారు. దానివల్ల సిటీలో ఇబ్బంది పెడతారు అనుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అన్ని బాగానే ఉన్నాయి కదా మనకేం ప్రాబ్లం ఉన్నది అనుకున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఈ 2-3 రకాల సెక్షన్లు అండి మొత్తానికి. అంటే ఎప్పుడైనా గ్రామీణ ప్రాంతాల్లోనే అది ఎఫెక్ట్ పడ్డా కానీ, అంటే మంచి అయినా చెడైనా వాళ్ళ మీదనే ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా నీకు గ్రామీణ ప్రాంతాలను పెద్దగా పట్టించుకునేది ఏమి ఉండదు సార్. అంటే కొన్ని కంటి తుడుపుగా ఇచ్చే ఈ రైతు బంధు లాంటివో, లేదంటే పెన్షన్లు, ఈ లోన్లో తప్పితే ఎక్కువ ఎఫెక్ట్ వాళ్ళే పడతారు సార్. రైతు బంధు అనే దాంట్లో ఈ పెద్ద పెద్ద రైతులకు 100 ఎకరాలు 200 ఎకరాల వాళ్ళకి కూడా రైతు బంధు ఇస్తారు. ఇవ్వటం అవసరమా? ఎందుకు ఇస్తున్నారు? దాని గురించి మీరు కేసీఆర్ తెలియక కాదు సార్ ఆ చేసిన పని. అంటే బంజరు భూములు, పోరంబోకు భూములు, రాళ్ళు గుట్టలకు కూడా ఇచ్చాడు ఆయన. ఇచ్చారు. అయితే ఆయన మెయిన్ మోటో అంటే రైతు బంధు బిగినింగ్లో ఇచ్చినప్పుడు అందరూ సంతోషపడ్డారు. ఓకే, రైతులకి పెట్టుబడి సాయం ఇస్తే దానికి తప్పేమున్నది దాంట్లో అనుకున్నాను. అయితే దాన్ని పరిమితి మించి 100 ఎకరాలు అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చినా కానీ దాంట్లో ఇప్పటికీ నీకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మేజర్ లైన్ అంటే అందరి పేర్ల మీద ఉంటుంది. 100 ఎకరాలు ఇప్పటికీ ఉన్నది. వాళ్ళందరికీ ఇవ్వటం కారణం అంటే రైతులకి ఇవ్వాలనే కదా. ఆయన మెయిన్ మోటో రైతులకు పెట్టుబడి సాయం కాదు సార్, అది సెకండరీ. అది అసలు లక్ష్యం బయటికి చెప్పకుండా ఇచ్చాడు సార్ ఆయన. అది తర్వాత బయటకు వచ్చింది, అందరికీ అర్థమైంది. కానీ అంటే ఇంకా వెళ్ళాల్సినంత కూడా అది ప్రజల్లోకి పోలేదు సార్. ఆయన అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం ఇప్పుడు కానీ, నక్సలైట్లు కానీ, నీకు దొరల దగ్గర గుంజుకున్న భూములు, మెయిన్గా దొరలు అంటే తెలంగాణలో రెడ్లు, వెలమలే సార్. ఎక్కువ శాతం వెలమల అధీనంలో 1000 ఎకరాలు 1,00,000 ఎకరాలు వాళ్ళ చేతిలో ఉండిపోయింది సార్. అయితే బహుశా ఆయన చిన్నతనంలో జరిగి ఉంటుంది అది. ఆయన ఎప్పుడు అంటే ఈ రాజకీయ నాయకుడిగా కాకముందు చూశాడు సార్. వాళ్ళందరి భూములు లాక్కొని పేదలకు పంచారు సార్ 1,00,000 ఎకరాలు. ఆయన బహుశా అప్పుడు ఉన్నది ఆయన మైండ్లో ఉండి, అంటే ఆయన కులస్తులకు చెందిన భూమిని లాక్కొని ఇవ్వటం అనేది ఆయనకు అప్పుడు ఆ మైండ్లో ఉండిపోయి అధికారం వచ్చినాక మళ్ళీ వాళ్ళ భూములు గుంజి వాళ్ళకు పంచిపెట్టాడు సార్. అది దాని వెనకాల ఉన్న స్కీమ్ సార్. అంతే తప్ప రైతులకు అంటే వాళ్ళకి అట్లా నేరుగా ఇస్తే వాళ్ళు ఎవరు ఒప్పుకోరు కనుక ఈ రకంగా ఇచ్చాడు సార్, అంతే. ఇప్పుడు ఎందుకంటే చాలామంది అట్లా లాక్కొని ఇచ్చిన భూములకు ఈ ధరణి వచ్చినప్పుడు దాంట్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది, చేసింది అందుకు సార్. వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ భూములు వాళ్ళు ఇవ్వడానికి అధికారికంగా వాళ్ళకి ఆ భూములు ఇచ్చి రైతు బంధు ఇచ్చారంటే వాడు రేపు కోర్టుకి వెళ్ళడానికి వాడు క్లెయిమ్ చేసుకో, ఇది నా భూమి అయ్యారు, గవర్నమెంట్ కూడా నాకు రైతు బంధు ఇచ్చింది చూడండి అని చెప్పేసి అతను క్లెయిమ్ చేసుకోవడానికి కోసమే ధరణి పెట్టాడు. అందుకోసమే రైతు బంధు ఇచ్చాడు సార్. రైతుల మీద ప్రేమతో అయితే అది కాదు సార్. అది ఇప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంత కాలము సెప్టెంబర్ 17వ తారీఖు మనం అఫీషియల్గా తెలంగాణ విమోచన దినం చేస్తానన్నాడు. బట్ ఆయన ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ చేశాడో అప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఒప్పుకోలేదు. మొన్న బీజేపీ వాళ్ళు చేస్తారంటే దాన్ని వేరే పేరు ఏదో పెట్టి చేసి విమోచన అని, విముక్తి కూడా ఏదో పెట్టాడు పేరు. విముక్తి అనలేదు, విముక్తి వాళ్ళు అన్నట్టున్నారు. విమోచన కమ్యూనిస్టులు అంటారు. ఈయనేమన్నాడు, ఈయనేదో పెట్టి ఈ ఐక్యతా దినం అని రకరకాలుగా ఎవరికి దోచింది వాళ్ళు పెట్టుకున్నారు సార్. అంటే ఈయన ఎందుకు చేయలేదు అసలు? ఈయన ఎప్పటి మాట అప్పుడు మాట్లాడతాడు సార్. ఇప్పుడు లంకలో పుట్టిన వాళ్ళు రాక్షసులు అన్నాడు, మళ్ళీ వాళ్ళకే కాళ్ళు ముళ్ళు దిగితే పంటితో తీస్తానన్నాడు. ఈయన అవసరానికి మాట్లాడే ఒక ఉసిరవిల్లాగా రంగులు మార్చడం, రాజకీయాలు చేయటం అనేది నాకు మొదటి నుంచి అలవాటే సార్. దానివల్ల ఏంటంటే అప్పుడు ఉద్యమంలో ఏమైనా మాట్లాడచ్చు, ఏ బాధ్యత లేదు కదా సార్. ఏమైనా మాట్లాడుతూ అధికారం వచ్చినప్పుడు చూసుకుందామా అనే అప్పుడు అన్నాడు సార్. అధికారం వచ్చిన తర్వాత ఎందుకంటే అతను అన్న దాని ప్రకారం అంటే చేయాలి కదా, అతను చేయలేదు. అతను మళ్ళీ ముస్లింలు ఓట్లు పోతాయని అదని మళ్ళీ పొలిటికల్ ఈక్వేషన్స్కి వచ్చేసాడు సార్. అంటే దాంట్లో ఆయన మించిన వాళ్ళు లేరు రాజకీయాలు చేయటం. ఎలక్షన్ వచ్చే ముందు సెపరేట్ స్టేట్ కాకముందు మీరు క్లోజ్గా ఉన్నట్టున్నారు ఆయనతో. చాలామంది చెప్తారు ఆయనకే నమ్మకం లేదు, సెపరేట్ అవుతుందని నమ్మకం లేదు అని చాలామంది చెప్పుకుంటుంటారు. నిజం అది? 100% సార్. ఎందుకంటే అక్కడ ఆయన పార్లమెంట్లో బిల్లు పెట్టేప్పుడు కూడా ఆయన పార్లమెంట్లో లేడు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన ఇంట్లో కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళతో బిల్లు ఎక్కడ పాస్ అవుతుందా, ఎక్కడ కానిస్తారని చెప్పి ఇంట్లో కూర్చొని అన్నాడు. పాస్ అయిందని చెప్పిన తర్వాత ఆయనే ఫస్ట్ అయిందా, అసలు బిల్లు పాస్ అయిందా అని లేచి ఇమ్మీడియట్ యాక్షన్లో దిగిపోయాడు. తను ఏంటంటే తను ఆ రకంగా వాటిల్లో ఎప్పుడు తను ముందే ఉంటాడు.
ఓకే వచ్చింది, మన మన ప్రమేయం లేకుండా వచ్చింది. ఓ రకంగా కాంగ్రెస్ ఇక మన తలుపులు పెట్టి ఇచ్చిందంటారు, ఇక రకరకాలుగా. ఏదైనా ఇచ్చింది మొత్తం. అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడితే, ఉమ్, డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ కంటే ముందు ఈయన తేరుకున్నాడు. ఉమ్, తేరుకొని నమ్మకం లేకుండా వాస్తవంగా ఆయనకు కూడా ఇమ్మీడియట్గా తేరుకొని హైదరాబాద్కు కాల్ చేసి ఇమ్మీడియట్గా దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసాడు సార్. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్ రాకముందే ఇక్కడ ఊరేగింపు, ఈయన వచ్చేసి ఊరేగింపు స్టార్ట్ చేశాడు. ఉమ్, అంటే ప్రజల దృష్టిలో ఏమైంది, కేసీఆర్ తీసుకొచ్చాడు, దాన్ని క్లెయిమ్ చేసుకోవటంలో ముందున్నాడు సార్. ఉమ్, దాన్ని తీసుకురావటంలో ఉద్యమంలో ఆయన ప్రధానంగా ముందున్నాడు. ప్రజలందరూ సహకరించి కొట్లాడిన తెలంగాణ కోసం, కానీ క్లెయిమ్ చేసుకోవటంలో ఆయన ఆయన ముందున్నాడు సార్. ఆయనకి ఎప్పుడు ఆయనకి ఎట్లా ఉండేనంటే, తెలంగాణ వచ్చినా రాకపోయినా ఇబ్బంది లేదు, రాకపోతే ఈ దుకాణం నడుస్తూనే ఉంటుంది, వస్తే హ్యాపీ, నేను తెచ్చిన క్రెడిట్ తీసుకుంటా. రెండు రకాలుగా రెండు ఆప్షన్లు పెట్టుకొని ఉన్నాడు సార్, ప్లాన్ బి, ప్లాన్ ఏ, ప్లాన్ బి. కాబట్టి వచ్చినా రాకపోయినా ఆయనకు వచ్చే నష్టం లేదు, ఆయన వెల్ ప్రిపేర్డ్గా ఉన్నాడు. కాబట్టి రానప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించుకుంటూనే, అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు, అంటే చెప్పాలంటే ఆయన పరిస్థితి ఏంది, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చినాక పరిస్థితి ఏంది, అప్పటికే చూసాం అందరం. మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు, తెలంగాణ ఉద్యమం జాయిన్ అయ్యి ఆయనతో మీకు పరిచయం అయిన రోజుకి ఆయన ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లుండేది మీకు ఏమైనా తెలుసు, గుర్తుందా? సార్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా ఇబ్బందులే పడ్డట్టు తెలుసు మనకి. తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన తర్వాతనే మెల్లిమెల్లిగా భూములు రావటం, ఫామ్ హౌస్లు రావటం స్టార్ట్ అయింది. ఉద్యమంలో ఉన్నప్పుడే ఫామ్ హౌస్ వచ్చింది. ఫామ్ హౌస్ అప్పటికే అంటే ఇంత లేదు, చిన్నగా స్టార్ట్ చేశాడు అప్పుడు ఆయన. తర్వాత దాన్ని పెంచుకుంటూ పోయాడు. తర్వాత కొడుకో ఫామ్ హౌస్, వీడికో ఫామ్ హౌస్, అల్లునికో ఫామ్ హౌస్ అన్నట్టుగా. ఉద్యమంలోనే వచ్చినాయి? లేదు సార్, తర్వాత వచ్చినాయి, సీఎం అయినా తర్వాత వచ్చినాయి. అంటే ఫస్ట్ ఆయన మొదలు పెట్టాడు, ఆయన ఉద్యమంలో ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసినాక బిడ్డకి కొడుక్కి వేరే అప్పుడు అంటే భూములు కొనుక్కోవటం అనేది, ఇవన్నీ జాగ్రత్తలు చేసుకోవటం అప్పటి నుంచే స్టార్ట్ చేశాడు సార్ ఆయన. ఇంకా అసలు ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయాడు. దాదాపు అక్కడ ఇతను ఎక్కడైతే ఎర్రవేలి దగ్గర కొన్న ఆ భూముల దగ్గర ఇక చుట్టూ ఉన్న వాటిని అంటే రేట్ ఇచ్చో భయపెట్టో బతిమలాడో మొత్తం మీద తన సామ్రాజ్యాన్ని అక్కడ విస్తరించుకున్నాడు. ఇటు మోకిల దిక్కు కూడా చాలా ఉందంటారు కదా వాళ్ళకి లేనిది ఎక్కడ సార్, తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో కూడా వాళ్ళ భూములు లేని, అంటే బినామీల పేర్లతోటి కావచ్చు, రకరకాలు కావచ్చు, అందరికీ ఇప్పుడు తెలిసిందే, అంతటా కూడా చేసుకున్నారు. కొన్ని చోట్లనైతే వాళ్ళ భూములు ఉన్న చోట కలెక్టరేట్లు కట్టడాలు ఇవి కూడా జరిగింది. వాళ్ళ భూముల విలువను పెంచుకోవటానికి కూడా జిల్లాలు ఏర్పాటు చేయటం కూడా జరిగింది. అంటే ఈ రకమైన, అంటే ఒక దాంట్లో అని కాదు, ప్రతి రంగంలో కూడా వాళ్ళు ఈ రకంగా వాళ్ళ ఆస్తులు పెంచుకునే కార్యక్రమం చేయటం వల్లనే రెండోసారి ఓడిపోవటం జరిగింది సార్. ప్రజలకి అర్థమైంది. అంటే అంటారు కదా సార్, ఎల్లకాలం మోసం చేయలేము, కొత్త కాలం మోసం చేయొచ్చు అని. అదే రెండో టర్మ్కి అర్థమైపోయింది సార్ వాళ్ళకి. మొదటిసారి కూడా వాళ్ళు ఒక సంవత్సరం తర్వాత పోతే పరిస్థితి వేరే ఉండేదేమో. 2018లో ఎర్లీగా ఎలక్షన్కి పోయి ఆ పరిస్థితి చూసే పార్లమెంట్ ఎలక్షన్లతో కలిపి వస్తే గెలవలేమనే ఉద్దేశంతో ఆ రకంగా పొలిటికల్ స్టెప్ తీసుకోవటం వాళ్ళకు రెండోసారి కలిసి వచ్చింది సార్. లేకపోతే అప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేదో మనం చెప్పలేము. ఇప్పుడు ఆయన హంగర్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా చాలా చేయలేదు అని చెప్పి చాలా పుకార్లు ఉంటాయి అని మీరు లెటర్లో కూడా రాసినట్టున్నారు కదా అది? అవును సార్, అంటే అక్కడ ప్రత్యక్షంగా అక్కడ ఉండి చూసిన వాళ్ళు ఉన్నారు. నేను నిరాదీక్ష అది చేసినప్పుడు నేను కూడా నిమ్స్లో అక్కడ ఉన్నవాడిని నేను. అయితే దాంట్లో దాపరికి ఏముంటుంది, విజయరామారావు గారు మీడియా ముఖంగానే ఆయన చెప్పాడు. దాంట్లో ఆయన ఫ్లూయిడ్స్ తీసుకోవడం కానీ చాటుకు అవన్నీ చేసిందే సార్. ఎందుకంటే అప్పుడు ఉద్యమ అవసరాల కోసం చాలామంది మాట్లాడలేదు, చాలామంది తెలిసినా కూడా. సరే ఇది తెలంగాణ ఉద్యమానికి పనికి వస్తుంది ఆయన నిరాదీక్ష అనే ఉద్దేశంతో చాలామంది కూడా మాట్లాడలేదు సార్. తర్వాత దాని మీద చాలా చర్చలు జరిగినాయి, ఇంకా అది అట్లా వెళ్ళిపోయింది. ఆయన శంకర్ గారు ఎవరో చెప్పారు, గెడ్డం పెంచకపోతే ఇట్లాంటి గెడ్డం పెంచింది అంటే అంత హీరో షర్మిల అని ఆమె ఎన్ని రోజులు చేసింది సార్ నిరాదీక్ష. అంటే ఈయన చేసిన నిరాదీక్ష 1000 రోజులు కూడా చేయొచ్చు, చేసినా కానీ ఆయనకేం ప్రాణానికి ఏం ప్రమాదం లేని నిరాదీక్ష అది. అంటే నిజంగా ఆయనకంటే ప్రజలు చేసిన త్యాగాలు గొప్పవి, చాలా మంది చేశారు. ప్రజలు చేసిన త్యాగాలు గొప్పవి. ఆయన నాయకత్వం వహించిండు కనుక, ఉద్యమంలో ముందున్నాడు కనుక ఆయనకు ఆ కీర్తి రావటం సహజం. కానీ
నిజంగా ప్రాణత్యాగాలు చేసుకున్నారు. హరీష్ రావు లాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకొని నాటకాలు ఆడిన తప్పితే నిజంగా ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాలు గొప్పవి సార్ వీళ్ళకంటే. వాళ్ళు నిజంగా ప్రాణాలే పోయినాయి కదా పాపం. ఎన్ని ఫ్యామిలీస్ అన్యాయం అయిపోయింది. అంటే కనీసం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం కూడా వాళ్ళని పరామర్శించడం కానీ, కనీసం వాళ్ళ వైపు తిరిగి చూడటం కానీ చేయలేదు సార్. ఉమ్. అంటే అట్లా చేస్తే వాళ్ళ త్యాగాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పేసి ఆయన భావించి ఉంటాడు. అంటే ఆయన చేసిందే అది అందరికీ చరిత్రలో ఉండిపోవాలనే విధంగా ఆయన ప్రవర్తించాడు. తెలంగాణ సమాజం అంటే ఎన్నో ఉద్యమాలు చూసిన తెలంగాణ సమాజం కొన్నాళ్ళు భరించింది సార్. ఇప్పుడు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు కదా మొన్న ట్రిప్ 2 సార్లు కూడా కొంతమంది అయ్యారు, అందరూ కాకపోయినా. వాళ్ళు కూడా వాళ్ళు ఎంత సిన్సియర్గా అంతకుముందు పనిచేశారు అంత సిన్సియర్గా ఉన్నట్లేరు. వాళ్ళు కూడా సంపాదన మీద మనసు పెట్టినట్టున్నారు. అంటే దాంట్లో మావోయిస్ట్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నా కానీ వాళ్ళు కూడా ఏమయ్యారు సార్ అంటే అతని వ్యవహార శైలిని ప్రశ్నించకపోగా వాళ్ళు కూడా ఓకే సార్ మేము కూడా అందినంత సంపాదించుకుందాం అనే దాంట్లో చాలామంది పడిపోయారు. నీది నీకు మాది మాకు అన్నారు. వీళ్ళు కూడా ఏంటంటే ఇక మీ స్థాయిలో మీరు సంపాదించుకోండి, మా జోలికి రాకండి, మమ్మల్ని క్వశ్చన్ చేయకండి అన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు బహుశా ఈ ప్రజలు ఇంత తొందరగా తెలుసుకొని రియలైజ్ అయ్యి ఇంటికి పంపుతారని చెప్పి వాళ్ళు కూడా అనుకొని ఉంటారు. కేసీఆర్ చాలా బాగా మేనేజ్ చేస్తున్నాడు, మనకు ఇంకో 5 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు మనకి అధికారం ఉంటుంది, మనకు డోకా లేదని వాళ్ళు కూడా భావించుంటారు సార్ బహుశా. అందుకని చెప్పి ఎవరి స్థాయిలో వాళ్ళు అంటే ఒక మామూలు ఎమ్మెల్యేని కదిలించడానికి లేదు సార్. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే కూడా 100 కోట్ల రూపాయలు భూములు, జాగాలు, స్థలాలు, క్వారీలు, ఇసుక దందాలు తోచినంత వాళ్ళు సంపాదించుకున్నారు. వీళ్ళు కూడా ఏంటంటే ఉద్యమంలో ఉన్న వాళ్ళు పక్కన ఉంటే మేము సంపాదించే వాటిని మా అవినీతిని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో వీళ్ళే కరెక్ట్ మా పక్కన ఉంటామని వాళ్ళు అనుకున్నారు. అట్లాంటి వాళ్ళని చేరదీసిండ్రు, వాళ్ళని ఎంకరేజ్ చేశారు సార్. ఇప్పుడు ఇసుక దందా అంటారు. ఇసుక ఎట్లా ఉంటుంది దాన్ని ఇప్పుడు చెరువుల నుంచి కానీ లేకపోతే ఈ నదుల్లో నుంచి కానీ తోడుకు వెళ్ళిపోవటం పబ్లిక్ ప్రాపర్టీ. అది పబ్లిక్ ప్రాపర్టీ సార్, గవర్నమెంట్ కట్టాలి డబ్బులు. కట్టేది 10 పైసలు ఉంటే దోసుకునేది 10 రూపాయలు ఉంటుంది. ప్రతిదానికి లెక్క ఉంటుంది సార్. ఇంకా వీళ్ళు ఉన్నప్పుడు వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే అది సక్రమంగా గవర్నమెంట్కి వస్తుంది సార్. దాన్ని విలువ కట్టడం కానీ, దానికి వచ్చే ట్యాక్స్ సరిగా తీసుకురావటం కానీ, నీకు 10 లారీలు తీసుకుపోయి 1 లారీ రాస్తారు, అది కూడా సక్రమంగా గవర్నమెంట్కి చేరనప్పుడు కదా సార్. అట్లా ప్రతి ఒక్కరు కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న కొంతమంది అయితే అసలు ఆ ఇసుక దందాలో 100 కోట్లు సంపాదించేసి ఇప్పుడు వాళ్ళు ఓడిపోయి ఇంటి దగ్గర కూర్చున్నారు. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ కళ్ళతో చూసిన వాళ్ళని మళ్ళీ అసెంబ్లీకి పంపలేదు సార్, ఇంటికి పంపారు. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారు సార్. వాళ్ళు వీర ఉద్యమకారులే తెలంగాణలో కొట్లాడినప్పుడు. తెలంగాణకి మొదటి నుంచి చరిత్ర ఉంది. సాయుధ పోరాటం ప్రపంచంలో ఎక్కడ జరిగింది, ఇక్కడే కదా. లేడీస్ అందరూ పనిచేశారు దాంట్లో. పిల్లలు, ముసలోళ్ళు, ముతకోళ్ళు, పిల్లలు అందరూ స్త్రీలు పనిచేసిన ఉద్యమం అంటే ఏకైక ఉద్యమం ప్రపంచంలో ఇది. అవును సార్. ఆల్మోస్ట్ అన్ని ఇళ్లలో నుంచి కొంతమంది బయటకు వచ్చిన పరిస్థితి ఉన్నది తెలంగాణ సాయుధ పోరాటం. అన్ఫార్చునేట్గా దానికి గుర్తింపు లేకుండా పోయి దాన్ని ఈవెంట్ లాగా చూపించాను, లేకపోతే అది జరగలేదని ఆ స్ఫూర్తిని కనబడకుండా చేద్దామని కేసీఆర్ అనుకున్నాడు, ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఆ స్ఫూర్తి ఉంది కాబట్టి ఇవాళ మళ్ళీ ఓడగొట్టగలిగే తెలంగాణ బేసిక్ బ్లడ్లోనే ఉంది అది. కేసీఆర్ దాన్ని తక్కువ అంచనా వేసింది సార్. అంటే నా మాట చాతుర్యం, నేను ప్రజల్ని మాయ చేసే విధానం నాకు బాగా తెలుసు అనుకున్నాడు. అంటే తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి మాటలు రావటం, అందరు మాటకారులు కావటమే తెలంగాణకు శాపమైంది. అంటే ఎట్లా అంటే మొత్తం అసలు కడుపులో కత్తులు పెట్టుకున్నా కావలించుకోవటంలో అసలు వాళ్ళని మించిన వాళ్ళు లేరు సార్. అసలు ఎట్లా అది నమిలి నోట్లో పెట్టినంత తీయగా మాట్లాడగలరు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సార్. అంటే ఎక్కడైనా ఒక్కరికి వస్తే ఇద్దరికి వస్తుంది సార్, మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది ఏందో. వాళ్ళ మాటలు మాయలో పడిపోయారు సార్ తెలంగాణ. ఎంత మంచి మనం చూడండి, ఎప్పుడు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ చేసుకుందాం అంటాడు, మనం ఈ కార్యక్రమం చేసుకుందాం అనే దాంట్లో ప్రజలు ఉండరు, వాళ్ళే ఉంటారు, కానీ చేసుకుందాం అంటారు. వాళ్ళకు తెలివితేటలు బాగా ఉన్నాయి సార్. దాంతోనే వాళ్ళు విజయవంతంగా 2 సార్లు ప్రజల్ని మభ్యపెట్టగలిగారు. ఏమైనా తెలంగాణ ప్రజలు తెలియగలవాళ్ళు కదా, తెలియగలవాళ్ళని కదా అర్థం చేసుకుంటారు, సమాజాన్ని అర్థం చేసుకోగలవాళ్ళు. వాళ్ళ టైం పడుతుంది సార్, టైం పడుతుంది, కొంచెం స్ఫూర్తి ఉంది, కొంచెం స్లోగా అయినా కానీ తెలుసుకుంటారు.
ఇప్పుడు నైజాం నవాబుకి తిరగబడ్డ వాళ్ళు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా, ఒక రాజ్యాన్ని పడగొట్టగలిగిన శక్తి ఉన్నాళ్ళు. సో మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ని పంపించడం అంటే వాళ్ళు ఈజియెస్ట్ థింగ్. అంత డబ్బు, మందు, అంత ప్రవాహాలు జరుగుతూ ఉంటే కూడా వాళ్ళు ఓడించగలిగారంటే వాళ్ళకి అది చాలా చైతన్యమా సార్? ఎందుకంటే ఇప్పుడున్న సమకాలీన రాజకీయ నాయకుల్లో అందరికంటే తెలియగలవాడు కేసీఆర్. ఆయన సరితూగే నాయకులు చాలా తక్కువ మంది సార్. లేరు, అసలు నిజం చెప్పాలంటే లేరు. అలాంటోడు డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్ని రకాలుగా ఉన్న వ్యక్తిని ఇంటికి పంపించడం అనేది అది బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ని గెలిపించినా అది పెద్ద విజయం సార్, ప్రజలు సాధించిన విజయం. చాలా పెద్ద విజయం. ఎందుకంటే ఆయన పైసలు తక్కువ ఏం ఖర్చు పెట్టలేదు, ప్రజల్ని హామీలేం తక్కువ ఇవ్వలేదు, అంత ముందు ఇచ్చినవి ఉన్నాయి. అయినా సరే ప్రజలు చాలా చైతన్యంగా ఆలోచించారు సార్. అదే మొదటి నుంచి చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు మొదటి నుంచి చైతన్యవంతులు. కొంచెం అది లేకపోయినా ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నారు. అప్పుడైతే విద్య ఏమీ లేని రోజుల్లోనే అంత చైతన్యవంతులైన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఉండరు? అంటే కాస్త కెరీర్ ఓరియంటేషన్ ఎక్కువ రావటం ప్రజల్లో, కొంత అంత చురుకుదనం వెంటనే రియాక్షన్ ఉండకపోదు, అవును. అందువల్ల కొంచెం లేట్ అయిందేమో. అంటే ఇప్పుడు అంటే ఈ ధరలు పెరగటం, బతుకులు భారం అవటం, ఎవడి బతుకాడికి భారం కావటం వల్ల దాంట్లో ఎక్కువ పడిపోయారు సార్. ఎందుకంటే ఇదివరకు మనకు పెట్రోల్ మీద 5 పైసలు పెంచితే రోడ్ల మీదకి వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నారు సార్ 10 రూపాయలు పెంచినా గమ్మున పోయించుకునే పరిస్థితిలో పడిపోయారు ప్రజలు. అది వాళ్ళ తప్పుగా సార్, వాళ్ళని అట్లా తయారు చేసారు. ఏం పెంచినా మాట్లాడతలేదు. ఉల్లిపాయలు, టమాటాలు మన అయితే 100 రూపాయలు వెళ్ళినాయి, ఉల్లిపాయలు 200 రూపాయలు వెళ్ళి మనసులో తిట్టుకుంటూ పోయి కొనుక్కోవటమే తప్ప ఏం లేదు. పెట్రోల్ 110 రూపాయలు అయింది. ఈ మోడీ గారు అంతకుముందు 90 రూపాయలు 80 రూపాయలు ఉన్నప్పుడే తిట్టాడు, ఎట్లా అయిపోతాయి అని చెప్పి. మరి ఇప్పుడు 120 రూపాయలు చేసి ఆయన ఏం మాట్లాడతలేడు. కాకపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసుడు కాకుండా వాళ్ళకు ఉన్న ఒక ఆయుధం ఓటుతోటి చూపించారు సార్. రోడ్డు మీదకి రాలేదు, ధర్నాలు చేయలేదు, కానీ ఆ చేసే ఓపికలు టైము ఎవరికి లేదు కనుక వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వాళ్ళు వాడుకున్నారు అంతే. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ పెద్ద డైరెక్టర్ అయినా కలుద్దాం.